డాక్టర్ గారు, చలికాలంలో ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే పత్యాహారం తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో దొరికేటువంటి పదార్థాలే. కానీ వాడుకునేవి ఏమేం పదార్థాలతో మనం ఇది తయారు చేస్తున్నామో ఒక్కసారి చెప్పేసేయండి. తప్పకుండా. చలికాలంలో ఆరోగ్యాన్ని రక్షించే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: అల్లం, పటిక బెల్లం, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, జాజికాయ, యాలకులు. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మరి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఓకే. ఇందులో కొద్దిగా నీళ్ళు పోద్దాం. మనం పట్టిక బెల్లాన్ని తీసుకుంటున్నాము. 275 గ్రాముల పట్టిక బెల్లాన్ని పొడిలాగా చేసేసుకుని ఈ నీళ్ళల్లో వేసి దీన్ని పాకంలాగా చేసుకుందాం. ఇప్పుడు మనం సుమారుగా వేద్దామమ్మా. వాళ్ళు లెక్క ప్రకారం వేసుకుంటారు. మనం సుమారుగా ఒక 5 చెంచాల పట్టిక బెల్లం పొడిని వేయండి. మనం అల్లం తీసుకోవాలి. శుభ్రంగా అల్లాన్ని కడిగేసి ముక్కల్లాగా చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఈ అల్లం ముక్కలని మూకుట్లో నెయ్యి వేసి వేయించాలన్నమాట. నెయ్యి వేయించి దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. అంటే మేము మీకు చూపించడానికి ముందుగానే చేసి రెడీగా ఉంచుకున్నాము. అల్లం ముక్కలని నేతిలో వేసి వేయించి ఆ ముక్కలను పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ అల్లం చూర్ణాన్ని ఒక 250 గ్రాములు తీసుకోండి. అంటే మనం 275 గ్రాముల పటిక బెల్లాన్ని పొడిలాగా చేసుకున్నాం కదా, అల్లం చూర్ణం 250 గ్రాములు అన్నమాట. తర్వాత సొంఠి పొడి 5 గ్రాములు వేసుకోండి. చాలా కొద్దిగా సొంఠి పొడి తీసుకుందామా. మిరియాల పొడి 5 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం కూడా 5 గ్రాములు వేసుకోవాలి. జాజికాయలను పొడిలాగా చేసేసుకుని ఈ జాజికాయల చూర్ణం కూడా 5 గ్రాములు వేసుకోవాలి. యాలకులు పొడి చేసుకుని ఇది కూడా ఒక 5 గ్రాముల యాలకుల చూర్ణం కూడా వేసుకోవాలి. చూర్ణాలన్నీ బాగా కలిపేయండి. కొంచెం మనం ఇది పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇందులో ఏంటంటే మనం అల్లాన్ని వాడుకుంటున్నాం. అల్లం ఎందుకంటే మనకి ఈ చలికాలంలో జీర్ణశక్తిని బాగా ఉండేలాగా చేస్తుంది. అలాగే ఏంటంటే అల్లం వల్ల లోపల ఉండేటువంటి మలినాలు ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయి. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ చలికాలంలో లోపల ఉండే మలినాలన్నీ పోగొట్టేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పని. ఆకలి జీర్ణశక్తి పెరిగి మలినాలు పోతే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. సో అందుకోసమని ఇందులో అల్లం ప్రధానంగా వేసుకున్నాం. మిగతా సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు అన్నీ కూడా మనకి అలా జీర్ణశక్తిని పెంచి డీటాక్స్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో అవన్నీ రెడీగా పెట్టించుకుందాం కదా. మనం చూద్దాం, కొంచెం అది పాకంలాగా వస్తుంటే ఆ పొడులన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేద్దాం మనం. ఇది మనకి బాగా కరిగి కొంచెం పాకంలాగా తయారవుతుంది కదా. ఈ స్థితిలో మనం ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఇందులో కలిపేద్దామా. అల్లం, మిరియాలు, సొంఠి, యాలకులన్నీ మంచి సుగంధం కూడా చాలా బాగుంటుంది. తినడానికి బాగుంటుంది. అసలు వాసనే మనకి ఒక శక్తిని ఇస్తుంది అన్నమాట. కొంచెం చిక్కబడి అంచులు కాస్తంత వదిలినట్టుగా అవ్వగానే మనం తీసి దాన్ని బౌల్లో పెట్టుకోవచ్చు. మొత్తం లేహ్యం అంతా బాగా ఉడికిందమ్మా, అంచుల దగ్గర కూడా విడిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసి బౌల్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అంటే ఈ చలికాలంలో ఆరోగ్య రక్షణకు ఉపయోగపడేటువంటి పత్యాహారం రెడీ అయిపోయింది. ఓకే డాక్టర్ గారు, మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో చెప్తారా? అలాగేనమ్మా.
ఇలా తయారు చేసుకున్న ఈ పథ్యాహారం అంటే హల్వా లాంటి పథ్యాహారాన్ని ఉదయం 1 చెంచాడు, సాయంత్రం 1 చెంచాడు, ఈ చలికాలంలో ప్రతిరోజు అందరూ తీసుకోవచ్చు. దీన్ని అలా నిత్యం తీసుకుంటున్నట్టయితే కనుక చలికాలంలో ఆరోగ్య రక్షణకి ఈ పథ్యాహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది.